సో సార్, మనం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క పార్టీ నినాదంగా పలికేది నో డ్రగ్స్ అని చెప్పేసి, యాంటీ డ్రగ్స్ ప్యాడ్ అని చెప్పేసి మనకి ఎప్పటి నుంచో జరుగుతున్న ముఖ్యమైన విషయం ఇది. అయితేనేమో బీఆర్ఎస్ ఎక్స్ ఎమ్మెల్యే అయిన పైలట్ రోహిత్ రెడ్డి తన ఫామ్ హౌస్లో 2 grams కొకైన్తో దొరకడం జరిగింది. మరి ఏ విధంగా దీన్ని తీసుకోవాలంటారు? అసలు దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? టీఆర్ఎస్ సంబంధించిన మాజీ నాయకుడు ఎమ్మెల్యే గారు రోహిత్ రెడ్డి గారు ఒక బాధ్యత కలిగిన ఎమ్మెల్యేగా ఇంతకుముందు వివరించిండు. ప్రభుత్వం స్పష్టంగా చెప్తున్నది, మన సమాజం అంతా కూడా డ్రగ్స్ రహిత సమాజం కావాలి, మన విద్యార్థులు యువకుల ఒక భవిష్యత్తు అంధకారం వైపు నెట్టివేయబడుతున్నది ఈ డ్రగ్స్ వల్ల అని ఉక్కు పాదంతో నేను అంచువేస్తా అని ముఖ్యమంత్రి గారు మరి ప్రగల్భాలు పలుకుతున్నారు కదా. మరి ఇప్పటి వరకు ఎందుకు ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుంటలేరు? భారతీయ జనతా పార్టీ వెంటనే పైలట్ రోహిత్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలి. ఏవేవైతే కుకింగ్ డ్రగ్ దొరికినాయో దానికి ప్రత్యక్షంగా ఎవరు దానికి సప్లై చేసారు వాళ్ళని కూడా ట్రేస్ అవుట్ చేయాలి. సమాజంలో డ్రగ్స్ రహిత సమాజాన్ని తయారు చేయాలని భారతీయ జనతా పార్టీ కూడా ఆశిస్తున్నది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఇప్పుడైనా సరే సోయికొచ్చుకొని ఏదైతే డ్రగ్స్ దొరికినాయో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి నిజంగా వాళ్ళు ఏదైతే స్టేట్మెంట్ ఇస్తారో సమాజంలో డ్రగ్స్ రహిత సమాజాన్ని మేము తయారు చేయాలనుకుంటున్నాం కదా, నిజంగా ఆ శుద్ధశుద్ధులు ఉంటే ఫస్ట్ అరెస్ట్ చేసి దాన్ని వాళ్ళు నిరూపించుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. అంటే ప్రతిసారి కూడా బీఆర్ఎస్ పార్టీ ఒకటి చెప్తూ ఉంటుంది, నిందలు వేస్తూ ఉండేది టీడీపీ పైన. ఈ రోజున చూసుకున్నట్టయితే అదే ఫామ్ హౌస్లో టీడీపీకి చెందిన ప్రెసిడెంట్ ఎంపీ పుట్టా మహేష్ తోటి కలిసి కనిపించి డ్రగ్స్ సేకరించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? చూడమ్మా, ఎవరి మీద మనము తప్పు ఆపాదిస్తామో అని ఫస్ట్ మనకు సోయిని తెలుసుకోవాలి. మనము దొంగల పక్కన కూర్చొని వాళ్ళతోని స్నేహం చేస్తే సమాజం కూడా మనని దొంగలాగానే చూస్తుంది. కాబట్టి తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగుతున్నా అంటే సమాజం అంత పిచ్చిదేం కాదు. నీ ఎంటున్న వాళ్ళందరూ కూడా డ్రగ్స్కి అలవాటు పడి ఎన్నో సందర్భాలలో బయటకు వచ్చి వాళ్ళందరూ కూడా బహిరంగా రకరకాల కేసులలో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులతో నువ్వు స్నేహం చేస్తున్నావు అంటే ముందు నువ్వు సమాజంలో ఒక నాయకునిగా నువ్వు ఒకవేళ గుర్తింపు పొందాలంటే ముందు ఆ ఒక సన్నాసులతో దూరం ఉండాలి. మరి స్నేహం చేసేదేమో నువ్వు గాడిదలతో స్నేహం చేస్తే నిన్ను కూడా గాడిద అంటారు కదా. కాబట్టి పైలట్ రోహిత్ రెడ్డి గారు, మీరు ఆ గాడిదలతో సహవాసం చేసినందుకు మీరు ఏదైతే డ్రగ్స్ ఎవరైతే దొరికినాయి అంటారు కదా, అది మీకు కూడా ఖచ్చితంగా ఆపాదిస్తారు. ముందు నిజంగా ఉంటే ఫస్ట్ మీరు టెస్ట్ చేయించుకొని ప్రూవ్ చేయండి. ఎంత దుర్మార్గం అంటే ఈ రకంగా దొరికినప్పుడల్లా బట్టగాల్చి వేరే వాళ్ళ మీద వేసేయాలి, నేను మాత్రం క్లీన్ చిట్గా బయటకు రావాలని ఏదైతే మానసికత ఉంది కదా, దాంట్లోకి బయటికి రండి. గాడిదల మధ్యలో కన్నా బ్రతకకండి, మీరు కూడా గాడిదలాగా గుర్తింపు పొందుతారు. కాబట్టి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంది, మేము డ్రగ్స్ రహిత సమాజాన్ని తయారు చేయాలనుకుంటే మాత్రం ప్రభుత్వం బయటకు వచ్చి దాన్ని ఆ డ్రగ్స్ ఎవరి వల్ల వచ్చినాయి అని మీరు స్టేట్మెంట్ చేయండి. అప్పుడు ప్రభుత్వం మిమ్మల్ని ఫస్ట్ ప్రభుత్వం ముందు వచ్చి అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసిన తర్వాత చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు డ్రగ్స్ సేవించడం కాకుండా డ్రగ్స్ సేవించే వాళ్ళు వెంట ఉండడం కూడా ఒక నేరం. కాబట్టి ఈరోజు ఎవరెవరైతే ఆ డ్రగ్స్ ట్రాఫికింగ్లో డ్రగ్స్ కొనుగోలులో ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెనక్కి తీయాలి. వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం వెంటనే శిక్షించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. అదేవిధంగా నిన్న అసెంబ్లీ సెక్షన్ అయితే మొదలైంది. అసెంబ్లీ సెక్షన్ మొదలయ్యంగా వందే మాత్రం అనే పదాన్ని మనం ఎంతో గౌరవప్రదంగా చూసుకుంటాం. ఆ పదం ముందు మనకి ఎంఐఎం పార్టీ అనేది బైకౌట్ చేసి వెళ్ళడం, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అమ్మ, ఈ దేశము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగము ఆధారంగా నడిచే ఒక దేశం. ఎప్పుడు కూడా ఆ రాజ్యాంగ స్ఫూర్తిగా అది అనుగుణంగా ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయం ఆధారంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తుంటాయి. కానీ దుర్మార్గం ఏమిటంటే ఈ దేశంలో ముస్లిం సమాజం చెందిన చాలామంది నాయకులు, ప్రత్యేకించి మన హైదరాబాద్ సంబంధించిన ఎంఐఎం పార్టీ సంబంధించిన నాయకులు ఎప్పుడు కూడా, ఇప్పుడు కాదు 1947లో అలా ఏదైతే మూలమైన రజాకార్ పార్టీ ఉంది కదా, అప్పటి నుంచి కూడా హైదరాబాద్ ముస్లిం సమాజం అంతా కూడా భారతదేశం నుంచి విడగొట్టాలి అని మానసికత కలిగిన ఒక పార్టీ, మానసికత కలిగిన ఒక సిద్ధాంతం నుంచి వచ్చిన ఒక పార్టీకి సంబంధించిన నాయకులు. సహజంగానే వీళ్ళందరూ కూడా భారత్ మాత వందే మాతరము, ఈ దేశ స్ఫూర్తి కోసం ఆ రోజు వందే మాతరం అనే ఒక నినాదం ఈ దేశ స్వాతంత్రం కోసం దోహదపడ్డది. యావత్తు భారతదేశాన్ని, భారతీయులందరూ కూడా ఒక వేదికపై తీసుకొచ్చి దేశాన్ని స్వాతంత్రం చేయడానికి ఒక మహామంత్రమైనది. అటువంటి గాయము పాడుతుంటే సన్నాసులు, దుర్మార్గులు దేశ ఒక స్వాభిమానాన్ని, దేశం ఒక సార్వభౌమత్వాన్ని వ్యతిరేకంగా పనిచేసుకుంటా ఆ రకంగా పోవడం అనేది ఇది రాజ్యానికి వ్యతిరేకంగా పనిచేసినట్టు. వీళ్ళ మీద ఖచ్చితంగా రేవంత్ రెడ్డి దానికి ఖచ్చితంగా చర్య తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది.